మీరు అంతర్జాతీయంగా లేదు. పక్కన బెంగళూరు చూసుకుంటే బెంగళూరు అనే కర్ణాటకనే ఉండలేదు. బెంగళూరు చూసుకుంటే బెంగళూరుకు మనకే 11 రూపాయలు డిఫరెంట్ ఉంది. తెలంగాణలో కూడా డిఫరెంట్ ఉంది. అదే అందుకే కదా కేసీఆర్ ను ఓడిపించారు. తెలంగాణలో కూడా రేట్లు ఎక్కువ పెంచి అన్ని భారీగా స్కాములు చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని గద్దె దించారు వాళ్ళు. తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఏ విధంగా అయితే ఓడిపోయారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇంటికి వెళ్తాడు, ఖచ్చితంగా సబ్ జైలుకి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అవుతాడు. నెక్స్ట్ రెడ్డి ఖచ్చితంగా గెలవడానికి 95% మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి చేసిన మర్డర్ కేసు అయితే అతను చేసిన అవినీతి అయితే అతను ఇంతవరకు ఎప్పుడే కానీ అసెంబ్లీలో మాట్లాడేదైతే మా కడప జిల్లా వాసులుగా మేము ఎంతో చూడలేదు. ఏ కడప జిల్లా డెవలప్మెంట్ కానీ బ్రాహ్మణి గురించి కానీ ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే దాని గురించి కానీ ఇంతవరకు ఎప్పుడే కానీ పార్లమెంట్లో ఎప్పుడే కానీ అవినాష్ రెడ్డి మాట్లాడిందే మేము చూడలేదు. 5 సంవత్సరాలు అతనే ఉన్నాడు కదా. ఏం చూపించాడు? ఇసుకే లేదు. ఏట్లో చూసారా లేదా మీరు? ఏట్లో ఎక్కడ కానీ ఇసుకే లేదు. చికెన్ మీద పన్నులు 11 స్కామ్ చేసినాడు, 11 తిన్నాడు, 11 జనాలంతా చూసే అంగన్వాడీకి కూడా అమ్ముకున్నాడు. గుడెంచెరులో మా ఊర్లో వచ్చేసి ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చేసి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఒక ఆమె జాయిన్ అయింది. 40,000 డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి జాయిన్ అయింది ఆమె. మొన్న ఏదో మాట్లాడింది ఇక్కడ, అది జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా అన్ని ఇస్తున్నాడు కదా, అప్పులు ఎక్కువ చేసినా జగన్మోహన్ రెడ్డి అంటారు. కాకపోతే టీడీపీ వాళ్ళు కూడా అన్ని పథకాలు ఫ్రీగా ఇస్తామంటారు, ఇంకా ఎక్కువ అప్పులు అవుతాయి కదా రాష్ట్రానికి అని మాట్లాడింది ఆమె. 40,000 లంచం ఇచ్చి వాలంటరీ పోస్టు జాయిన్ అయింది. ఇక్కడ అందరూ తెలుసు ఆ విషయం మాకు.